Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ 2019 సీజన్ ముంగిట కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి ఊహించిన షాక్ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ కమలేష్ నాగర్కోటి ఈ ఏడాది ఐపీఎల్కి దూరమయ్యారు. గత ఏడాది భారత జట్టు అండర్-19 ప్రపంచ కప్ గెలవడంతో క్రియాశీలక పాత్ర పోషించిన నాగర్కోటిని కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ వేలంలో 3.2 కోట్లకు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. కానీ వెన్నునొప్పితో బాధపడుతున్న ఈ ఓ పేసర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ కోసం శ్రమిస్తున్నాడు. దీంతో అతను మరో 3 నెలల వరకు క్రికెట్కి దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకే చెందిన మరో యువ ఫాస్ట్ బౌలర్ శివం మావి గాయంతో ఐపీఎల్ 2019 సీజన్కి దూరమయ్యారు. నాగర్కోటితో పాటు గత ఏడాది ప్రపంచ కప్లో బౌలింగ్లో చేసిన మావి 2019 ఐపీఎల్లోనూ తన వేగంతో అందరినీ ఆకర్షించాడు. కానీ పక్కటెముకల గాయం కారణంగా అతను కనీసం 6 నెలలు క్రికెట్కి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. టోర్నీకి ముందే నాగర్కోటి, శివం మావి దూరం అవడంతో వారి స్థానాల్లో సందీప్ వారియర్ ప్రసిద్ధిను కోల్కతా తాజాగా తీసుకుంది. ఐపీఎల్లో 2019 సీజన్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో నిలిచిన సందీప్ గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో ఉన్నాడు. కానీ ఒక మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. అలాగే గత ఏడాది కోల్కతాకే ఆడిన ప్రసిద్ధ్ మావి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.